నమస్తే వార్తా ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మనం ఇది 11 రోజులు జరుపుకునే ఈ వినాయక ఉత్సవాలైతే ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా ఉంటాయి. మనం ఏ గల్లీ నుంచి చూసినా ఎక్కడి వరకు చూసినా ఇక్కడ వినాయకుడి విగ్రహాలతో అయితే వినాయకుడు మట్టి విగ్రహంతో కొలువుదీరి అలాగే బడా బడా వినాయకుల వరకు కొలువుదీరి భక్తులందరినీ చూస్తూ భక్తులందరి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. ఈ రోజు అయితే మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనం బాలాపూర్ స్వర్ణగిరి అంటే మనకు భువనగిరి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం తెలుసు. అలాగే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా బాలాపూర్లో అయితే బాలాపూర్ స్వర్ణగిరి అనే సెటప్ వేసి అయితే ఇక్కడ మనకి స్వర్ణగిరి ఆలయ అలంకారాలతో అయితే ఇక్కడ అద్భుతంగా గణనాథుడు అయితే కొలువు తీరి ఉన్నాడు. బాలాపూర్ వినాయకుడి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. బాలాపూర్ వినాయకుడు అంటే లడ్డుకు ఎంతో ప్రసిద్ధి చెందిన వినాయకుడు. అలాంటి బాలాపూర్ లడ్డు ప్రసిద్ధి మాత్రమే కాకుండా ఇంకో ఎంతో ప్రత్యేకత ఉంది అనే విధంగా పోయిన సంవత్సరం రామ మందిరం అలంకారంలో ఈ సంవత్సరం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అలంకారాలతో ఇక్కడైతే కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి అంటే నిజంగానే మనం భువనగిరిలో ఉన్న స్వర్ణగిరికి వచ్చామా అనే విధంగా అయితే ఇక్కడ ఎంతో అద్భుతంగా అయితే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ అలంకారాలతో అయితే ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే ఇక్కడ పూజలు కూడా నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మనం బాలాపూర్ వినాయకుడి దర్శనం కోసం వస్తే మనకైతే ఈ రోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా దక్కింది. గణేశుడన్నా వినాయకుడన్నా గణనాథుడన్నా ఏ పేరుతో పిలిచినా నువ్వు ఎలా తలచినా నేనున్నానంటూ తన భక్తుల కోసం ప్రత్యక్షమై తన భక్తుల బాధలు వినే గణనాథుడి దగ్గరికి అయితే ఈరోజు మనం వచ్చాం. ఇక్కడైతే మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ బాలాపూర్లో ఉన్న గణేశుడు అయితే ఆ చెవులు చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా నేను ఉన్నాను, మీ భక్తులందరూ చెప్పే మాటలు మీ కోరికలు నేను వింటున్నాను అదే విధంగా చెవులతో అయితే ఆడిస్తూ ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నారు. మీరు ఏ పేరుతో పిలిచినా మీరు చిన్న విగ్రహం పెట్టి పూజించినా నన్ను ఎంత బడా వినాయకుడిగా పెట్టి నన్ను పూజించినా నేను మీ అందరితో ఉంటాను అనే విధంగా అయితే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ బాలాపూర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ వినాయకుడు అయితే ఎంత అద్భుతంగా కొలువు తీరున్నాడో చూడొచ్చు. మీ అందరి కోసం ఈ రోజు మన బాలాపూర్ వినాయకుడు. ప్రస్తుతం మనతో ఇక్కడ పండితులు శ్రీ వాడల కోటేశ్వర శర్మ గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం మన బాలాపూర్ వినాయకుడి ప్రాముఖ్యత గురించి, ప్రత్యేకత గురించి, ఈ సంవత్సరం ఇక్కడ వినాయకుడికి పూజ ఎలా చేస్తున్నారు, సంబరాలను ఎలా నిర్వహిస్తున్నారు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, ఈ సంవత్సరం ఎలా జరుగుతున్నాయి బాలాపూర్ వినాయకుడి వేడుకలు? నమస్కారం అండి. వార్తా టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే భారతదేశం అంతా కూడా వాడల్లో గణనాథుడు వెలుస్తూ ఉంటాడు. భాగ్యనగరంలో ఖైరతాబాద్లో వినాయకుడు ఎత్తులో పోటీ పడుతూ ఉంటే బాలాపూర్ వినాయకుడు లడ్డులో పోటీ పడుతూ ఉంటాడమ్మా. కానీ ఈ సంవత్సరము ఇక్కడ బాల గణనాథుడుగా ఏర్పాటు చేయడము, స్వర్ణగిరి దేవాలయం యొక్క నమూనాను ఏర్పాటు చేయడము చాలా ప్రత్యేకంగా ఉంది. సువర్ణం అనగా బంగారంతో సమానము. కలవు వెంకటనాయక అంటే కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామి వారికి దర్శించుకుంటే సకల ఐశ్వర్యము, యోగము, భోగము, భాగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము ఎలా కలుగుతుందో గణపతి శరన్నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలలో ఆయన దర్శించడం వలన విద్య లేని వారికి విద్య, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహము, సకల యోగం కలుగుతుంది. కనుకనే మన బాలాపూర్కి ఇంత ప్రాశస్త్యం ఉంటుందమ్మా.
ఈ సంవత్సరం వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అయితే మనకి ఇక్కడ లడ్డు కోసం అయితే ఒక ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లడ్డు వేలంలో తీసుకున్న వారు అదొక ఏమంటారు పూర్వజన్మ సుకృతం లాగా జన్మ ధన్యమైపోయింది అనే విధంగా ఫీల్ అవుతారు కదా. పోయిన సంవత్సరం అయితే మనం 30 లక్షలకు అయితే ఇక్కడ లడ్డు వేలం జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అమ్మ ఇంకో విషయం 1994లో సంవత్సరంలో ప్రారంభమైన లడ్డు వేలంపాట గత సంవత్సరానికి 30 వసంతాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. కొలను శంకరెడ్డి గారు అని చెప్పి 30 లక్షల పైచిలుకలో తను సొంతం చేసుకున్నారు. ఆ లడ్డు సొంతం చేసుకోవాలంటే కూడా గణనాథుడి యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉంటేనే వారు సొంతం చేసుకోగలరు. కానీ ఈ సంవత్సరము గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఆ అదృష్టం పరీక్షించడం కోసం అనేక మంది ఉన్నారు. గతంలో వ్యవసాయ సోదరీమణులు తీసుకున్నారు, రాజకీయ ధురంధరులు తీసుకున్నారు, పారిశ్రామికవేత్తలు తీసుకున్నారు. రాబోయే కాలమంతా కూడా అనేక మంది ఆ అదృష్టాన్ని మేము కూడా పరీక్షించుకోవాలి, స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఆ అదృష్టవంతుడు కొన్ని కోట్ల మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. ధన్యవాదాలు గురుగారు. మాకు ఇంత చక్కగా బాలాపూర్ గణేశుడి గురించి మాకు వివరించినందుకు ధన్యవాదాలు.